त्रिषु धामसु यद्भोज्यं भोक्ता यश्च प्रकीर्तितः वेद एतदुभयं यस्तु సభుంజానో నలిప్యతే. త్రిషు ధామసు అంటే జాగ్రత్త అవస్థ మనకొక ధామం, స్వప్నావస్థ మనకొక ధామం, సుషుప్తి అవస్థ మనం ఒక ధామం. 3 చోట్ల ఉంటున్నాం మనం. రోజుకు 7 ఉంటున్నామో దాన్ని ధామం అంటాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? జాగ్రత్త ధామంలో ఉన్నాం. ఏ ధామం? జాగ్రత్త ధామం. తర్వాత పండుకున్న తర్వాత స్వప్నధామం, తర్వాత సుషుప్తి ధామం. మనం ఎక్కడ ఉంటున్నామో దాన్ని ధామం. అయితే దీంట్లో త్రిషు ధామసు యత్ భోజ్యం, ఒక్కొక్క ధామంలో ఒక్కొక్క రకంగా మనం అనుభవిస్తున్నాం. భోజ్యం అంటే మనం అనుభవించేదాన్ని భోజ్యం అంటాం. జాగ్రత్త అవస్థలో స్థూల విషయాలను, జాగ్రత్త ధామంలో స్థూల విషయాలను, స్వప్నధానంలో సూక్ష్మ విషయాలను, సుషుప్తి ధానంలో ఆనందాన్ని, దేని ఆనందం అనుభవిస్తున్నాం అన్నమాట. ఆనందం అనుభవిస్తున్నాం. రోజు ఇవే తిరుగుతున్నాయి. జాగ్రత్త విషయాలు, స్వప్న విషయాలు, సుషుప్తి ఆనందం. ఈ 2-3 తిరుగుతున్నాయి. అయితే జాగ్రత్తలో ఉన్నట్టు స్వప్నంలో ఉండలేం, స్వప్నంలో ఉన్నట్టు సుషుప్తిలో ఉండలేం. ఇక్కడ ఒక రకమైన, ఇక్కడ స్థూల భోక్త మనం, అక్కడ సూక్ష్మ భోక్త, అక్కడ ఆనంద భోక్త. 3 చోట్ల 3 రకాలుగానే ఉంటున్నాం అన్నమాట. అర్థమైంది? అయితే భోక్త, ఈ భోక్తృత్వం అనేది ఎక్కడ ఉంటుంది? మనసుతో సంబంధం అయినప్పుడు మనకు భోక్తృత్వం వస్తుంది. మనసుతో సంబంధం అయినప్పుడు మనకు భోక్తృత్వం వస్తుంది. మనసుతో సంబంధం లేదనుకో, భోక్తృత్వం ఏమున్నది? జాగ్రత్త అవస్థలో ప్రపంచం కనబడాలంటే మనసు ఉండాలి. మనసుతో సంబంధం అయ్యే కంటిగుండ బయటికి వెళ్ళి రూపాన్ని చూస్తాం, చెవిగుండ బయటికి వెళ్ళి శబ్దాన్ని వింటాం, నాలుగుంటాం. మనసుతో మనకు సంబంధం లేదనుకో, అసలు ఏ ఇంద్రియాలతో ఏ విషయాలు మనకు అనుభవానికి రావు. మనసుతో సంబంధం ఉండాలా. ఆ మనసు మళ్ళీ ఇంద్రియాలతో సంబంధం కావాలా, ఇంద్రియాలు శరీరంతో సంబంధం కావాలా, శరీరం ప్రపంచంతో సంబంధం కావాలా. ఈ ప్రక్రియ అంతా ఉన్నదనుకోండి. కానీ ముందైతే మనసు అయితే ఉండాలి కదా. మనసు ఉంటేనే మనకు భోక్తృత్వం వస్తుంది. మనసు లేకపోతే మనకు భోక్తృత్వము రాదన్నమాట. అంటే మనసులో ఉండే భోక్తృత్వాన్ని నాది అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? నాది. మనసులో ఉండే భోక్తృత్వాన్ని మాది, మనసులో ఉండే కర్తృత్వాన్ని నాది. నేనే కర్తను అంటాడు, నేనే భోక్త. నాది అనుకోవడం వేరు, నేను అనుకోవడం. ఒకసారి నాది అంటాడు, ఒకసారి నేను అంటాడు అన్నమాట. సో ఈ కర్తృత్వం భోక్తృత్వం వాస్తవికంగా దేంట్లో ఉంటాయి? మనసులో. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడనే నేను కర్తను, నేను భోక్తను అని ఉంటుంది. ఈ నేను అనేది లేదనుకో, కర్త భోక్త అనేది కాదు. ఇప్పుడు ఉదాహరణకి బల్ల ఉంది. ఈ బల్లలో నేను ఉన్నదా? అహంకారం లేదు. నేను అనేది అనుకుంటే స్వామి నా మీద కూర్చున్నాడు అని దానికి వస్తుంది అన్నమాట. అని దానికి వస్తుంది. కర్తృత్వము భోక్తృత్వం అన్నీ వస్తాయి అన్నమాట. నేను అనేది దీంట్లో ఉండొచ్చు, కానీ అది తనకు అనుభవానికి, దాంట్లో ఉండే ఆత్మకు అనుభవానికి వచ్చేంత అహం లేదు. దీంట్లో అనుభవానికి వచ్చేంత అహము లేదు. ఉన్నది కానీ అనుభవానికి వచ్చేంత అనుభవం లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఈడ ఈడ మీ కింద బండలు ఉన్నాయి. ఆ బండలకి ముఖం చూసుకోండి, కనబడుతుందేమో. ప్రతిబింబం ఉన్నది. ఆ సీసాలో ఏ ప్రతిబింబం ఉందో దీంట్లో కూడా అదే ప్రతిబింబము ఉంది. కానీ ఆ ప్రతిబింబాన్ని ప్రస్ఫుటంగా చూపించేంత శక్తి దాంట్లో లేదా. అస్సలు లేదని తాత్పర్యం కాదు. దాంట్లో ప్రతిబింబం దాంట్లో ఎంత ఉందో దీంట్లో అంతే ఉంది, కానీ ప్రస్ఫుటం అనేది లేదన్నమాట. ఆ విధంగానే మనసులో ఏ అహం ఉందో ఈ బల్లల్లో కూడా అదే అహం ఉంది.
నీళ్ళల్లో ఉంది, అగ్నిలో ఉంది, వాయువులో ఉంది, ఆకాశంలో ఉంది. కానీ మనస్సులో ఏదైతే ప్రస్ఫుటం ఉందో నేను అని, దాంట్లో అది లేదన్నమాట. ప్రస్ఫుటం లేదు. అహం అంతటా వ్యాపించింది. దాంట్లో అహం లేకపోతే భూదేవి ఎట్లయింది? భూ దేవత. దేవత అంటే అహం ఉన్న చోటనే దేవత వస్తుంది. అహం ఉంటేనే జీవుడైనా, అహం ఉంటేనే దేవుడైనా. అహం లేకపోతే జీవుడు లేడు, దేవుడు లేడు. అహం లేకపోతే దేవుడు లేడు. అయితే ఇక్కడ ఈ మనస్సుతోటి మనకు సంబంధం అయినప్పుడే ఆ మనసులో ఉండే అహంకారం నాలోనే ఉంది అని మనకు భ్రమ కలుగుతుంది అన్నమాట. మనస్సుతో అయినప్పుడే మనసు కర్త, భోక్త, అంటే నేను చూస్తున్నా, నేను తింటున్నా, నేను వింటున్నా, నేను పొద్దున్నే లేచి సాయంత్రం దాకా నేను 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 అని అంటున్నాం కదా. మనసుతో తాదాత్మ్యమయ్యి మనసు మనలోపట్నే ఉంది కాబట్టి అహం కూడా నాలోపట్నే ఉందేమో అని భ్రమ కలిగి అహం కూడా నాలోపట్నే ఉందని ఒక భ్రమ కలిగి ఆ భ్రమవశాత్తు నేను అంటాడు. భ్రమవశాత్తు అనేది ఏంది? వాస్తవికంగా మనసు అంట. నేను అనేది మనస్సు అంట. దాన్ని కర్త, నేను అంటే కర్త. తింటున్నాను, భోక్త. ముందు కర్తృత్వం, తర్వాత భోక్తృత్వం. ముందు నేను అని మనకు కలుగుతుంది, అది కర్తృత్వం. అది నడుస్తున్నాను, అది ఒక భోక్తృత్వం. నడవడం అనేది ఒక క్రియ. దానికి భోక్త తానే కదా, నడిచే అనుభవం వస్తుంది కదా తనకు. ఏమి కన్నుతో చూస్తున్నాడు, ఒక భోక్త క్రియ. ఈ విధంగా ఈ కర్తృత్వం, భోక్తృత్వం దేంట్లో ఉంటాయి? మనస్సులో ఉంటాయి. ఒకటే మనస్సు, ఒకటే మనస్సు. జాగ్రత్త అవస్థలు అనుభవించేది అదే, స్వప్నావస్థలు అనుభవించేది అదే, సుషుప్తులు అనుభవించేది కూడా అదే. మనస్సు అనేది ఒక అవస్థలో ఒక రకంగా ఉంటుంది. ఒక అవస్థలో ఒక రకం. ఓసారి సంతోషం ఎక్కువ ఉంటుంది, ఓసారి సంతోషం తక్కువ ఉంటుంది, ఓసారి దుఃఖం ఎక్కువ ఉంటుంది. న్యూనాధిక భావాన్ని పొందుతుంటుంది అన్నమాట. ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. ఎక్కువ తక్కువ న్యూనాధిక భావాన్ని పొందుతుంటుంది. ఇట్లా పొందినప్పటికైనా మనం మాత్రం, మనం అంటే ఆత్మ, మనం మాత్రము ఈ రెండిటికి వేరుగానే ఉన్నాం. ఏ రెండిటికి? భోగ్యానికి, భోక్తృత్వానికి. ప్రపంచ భోగాలకు, ప్రపంచ భోక్తృత్వానికి, అంటే మనసుకు మనం వేరుగానే ఉన్నాం. మనలోని ఎక్కువ లేదు, మనలోని తక్కువ లేదు. మనలోన ఎక్కువ లేదు, మనలోని మన ఏకస్వరూపంలో ఉన్నాం మనం. అదే చెప్తున్నాం అన్నమాట. వేదైతదుభయం చేస్తూ, వేద ఏతత్ ఉభయం. ఏతత్ అంటే ఈ భోజ్యము, తర్వాత భోక్త. ఈ రెండింటిని వేద చూసేది ఎవరు? మనమే. చూసేది మనమే, తెలుసుకునేది. ఎస్తు సభుంజానో నలిప్యతే. సభుంజానో అంటే మనస్సుతో తాదాత్మ్యాన్ని పొంది, మనస్సుతోటి అంటే మనసు నేనే అనుకొని, మనసులో ఉన్న అహంకారం నాది అనుకొని, మనసులో ఉన్న భోక్తృత్వం నాది అనుకొని అనుభవించినప్పటికైనా వాస్తవికంగా అనుభవించే వాళ్ళం మనం కాము. అనుభవించేది మనస్సే. అంటే మనస్సు మన లోపట ఉంది కదా, నా లోపట ఉంది కాబట్టి నేనే మనసు అనిపిస్తుంది. మనసు లోపల కర్తృత్వం, భోక్తృత్వాలు ఉంటాయి. అది నాదే అనిపిస్తుంది, నాకే ఉన్నాయని అనిపిస్తుంది అన్నమాట. అనిపించినంత మాత్రాన మనసు గుణాలు మనకెందుకు ఉంటాయి? మనసు మనసే, మనము మనమే. సభుంజానం అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తాల్లో మనం అనుభవించినట్లు మనకు అనిపించినప్పటికీ, సభుంజానం అంటే అనుభవించినట్లు మనకు అనిపించినప్పటికైనా అట్లా అనుకోవాలి. సభుంజానం అపి నలిప్యతే. అపి కలుపుకోవాలి. అపి నలిప్యతే అంటే మనం ఏ కర్తృత్వానికి మనం అంటుకోం, భోక్తృత్వానికి కూడా అంటుకోం. అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే అవస్థలకు కానీ, అవస్థలను అనుభవించే మనసుకు కానీ మనకు సంబంధము లేదు. మనం ఆత్మ అనేది మనకు స్పష్టత
చెప్పిండనమాట ఇక్కడ. ఏమి అయితే ఇక సమస్తమును సృష్టించున్నది ప్రాణమే. ఇది తాత్పర్యం అయిపోయినట్టుంది, చెప్పుకుందాం ఒకసారి ఎందుకైనా. ప్రభవ సర్వభూభావానాం సతామితి వినిశ్చయ సర్వం జనయతి ప్రాణశ్చేతోంశూన్ పురుష పృథక్ అనండి. ఏ పదార్థములు విద్యమానమయ్యున్నవో వాటినన్నింటి యొక్క ఉత్పత్తియే జరుగునని సునిశ్చయమైన విషయము. బీజాత్మకమైన ప్రాణమే నిశ్చయముగా సమస్త పదార్థములను ఉత్పత్తి చేయుచున్నది. మరియు చేతనాత్మకుడైన పురుషుని యొక్క చైతన్యము మరియు చేతనాత్మకమైన పురుష చైతన్యము యొక్క ఆభాసభూతమైన వేరువేరుగా ప్రకటమొందించుచున్నది. అది ఏ పదార్థములు విద్యమానమై ఉన్నదో వాటినన్నింటి యొక్క ఉత్పత్తియే జరుగుననున్నది నిశ్చయమైన విషయం. దీన్ని సత్కార్యవాదం అంటారు. దీన్ని ఏమంటారు? సత్కార్యవాదము అంటారు అన్నమాట. అయితే మరి ఏ పదార్థములు విద్యమానమై ఉన్నవో వాటినన్నింటి యొక్క ఉత్పత్తియే జరుగుతున్నది అన్నాడు. అంటే ఎక్కడ విద్యమానమైనవి? ఎక్కడున్నాయి? నువ్వు రాత్రి సుషుప్తికి పోయినవయ్యా, పొద్దున్నే మేలుకున్నావు. నీ ప్రపంచం నీ ఎంబడి ఉందా లేదా? ఉందా లేదా? మీ అమ్మను మర్చిపోయినవా? మీ నాయన మర్చిపోయినవా? మీ స్నేహితులను మర్చిపోయినవా? నువ్వు పుట్టి నుండి ఇప్పటిదాకా ఎవరెవరితో మాట్లాడినవి ఏంటివి అని మనసులో ఉన్నాయా లేవా? అవి ఉండి బయటకు వచ్చినాయా లేక బయటకు వచ్చినాయా? అది చెప్తున్నాడు. నీదంతే. ఇప్పుడు సుషుప్తులు వెళ్ళిపోయినావు, ఏమి లేవు. పొద్దున్నే లేచినావు. మీ అమ్మను మర్చిపోయినావా? మీ నాయనని మర్చిపోయినావా? మీ ఊరిని మర్చిపోయినావా? అన్ని జ్ఞాపకం ఉన్నాయా లేవా? సూర్యుడు ఆ సూర్యుడేనా? చంద్రుడు ఆ చంద్రుడేనా? భూమి ఆ భూమేనా? మళ్ళీ మీరేనా? కొత్తలు ఎవరు వచ్చి కూర్చున్నారా? ఉన్న వస్తువే బయటకు వస్తుంది, లేని వస్తువు బయటకు వచ్చినట్టు అనుభవానికి ఏమైనా ఉందా నీకు? తేలికైన విషయం. అర్థమైనా? ఏ పదార్థములు విద్యమానమై ఉన్నాయో వాటి అన్నింటి యొక్క ఉత్పత్తియే జరుగుతున్నది. ఉత్పత్తి అంటే ఏంది? సుషుప్తి అవస్థలనేమో లేవు. ఇప్పుడు చెట్టు మర్రి గింజ ఉంది. మర్రి గింజల ఓ చెట్టు వచ్చింది. అయితే ఉండి వచ్చిందా లేకొచ్చిందా? ఉండే వచ్చింది. కానీ అది గింజ ఉన్నప్పుడు కనబడుతున్నాయా? కనబడు. ఆ విధంగానే సుషుప్తిలో అన్నీ ఉంటాయి. ఎట్లుంటాయి? బీజంలో చెట్టు ఉన్నట్టుగా నీ సంసారం అంతా నీ మనసులో ఉంటుంది. నా సంసారం అంతా నా మనసులో ఉంటుంది. నీ సంసారం అంతా నీ మనసులో ఉంటుంది అన్నమాట. అంటే నీ ప్రపంచం ఏంటి? సంసారం అంటే నీ ప్రపంచం అంతా ఉంటుంది. అంటే ఆల్రెడీ సుషుప్తిలో నీ లోపల ఉందది. ఎట్లుంది? బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయతి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణ మూర్తయే అని చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న ప్రపంచమే, అంటే నీ మనసులో ఉన్న ప్రపంచమే సుషుప్తిలో జాగ్రత్త అవస్థ వచ్చేప్పటికి ప్రకటనమైంది. ఉత్పత్తి అంటే ఏంది? ప్రకటన కావడాన్ని ఉత్పత్తి అంటది. ఉన్నదే ప్రకటనమైంది. ఉత్పత్తి జరుగునని
సునిశ్చయమైన విషయము, దీంట్లో ఎట్లాంటి సందేహము లేదు అని చెప్తున్నాడు అన్నమాట. బీజాత్మకమైన ప్రాణమే నిశ్చయముగా సమస్తమును ఉత్పత్తి చేయుచున్నది. మరి సుషుప్తిలో ఉన్నది అట్లే ఉండొచ్చు కదా. సుషుప్తిలో ప్రపంచం అంతా మాయమైపోయింది. ఏమి పెళ్లి కానోళ్ళకు పెళ్లి చింత లేదు, ఎక్కడ సుషుప్తిలా. పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లల చింత లేదు, పిల్లలు ఉన్న వాళ్ళకి చదువుల చింత లేదు, చదువులు ఉన్న వాళ్ళకి పంచాయతీల చింత లేవు. ఒక్క రకమైన గొడవలు ఆగే చెప్పు. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క బాలస్తావతు క్రీడాసక్త, తరుణస్తావతు తరుణీసక్త, వృద్ధస్తావతు చింతాసక్త, కోపిన సక్త. సక్త 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 అన్నిట్లో సక్తే ఉందిగా. అయితే ఇప్పుడు మరి శుభ్రంగా సుషుప్తులు అట్లే ఉండొచ్చు కదా, కానీ అట్లా ఉండడానికి లేదు. గింజల మర్రి గింజ, మర్రి చెట్టు మర్రి గింజలు ఉంది, భూమి లేచి నీళ్లు పోసినాం, ఆ చెట్లు అట్లే ఉండొచ్చుగా. ఎట్లా వచ్చింది అది? భయాదస్యాగ్నిస్తపతి, భయాత్ తపతి సూర్య, భయాదింద్రశ్చ వాయుశ్చ, మృత్యుర్దావతి పంచమః. తన స్వధీనంలో ఉండదన్నమాట. అదేంటి బలవంతంగా బయటకు సుషుప్తిలో ఉన్నాం, అట్లే ఉండొచ్చుగా. వాళ్ళు ఎందుకు మెలకు రావాలి? ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఎందుకు పంచాయతీలు ఇవన్నీ? అట్లా ఉండడానికి వీల్లేదు. నెట్టి పడేస్తే కొట్టేస్తుంది అన్నమాట, బయటికి వెళ్ళి. అది అన్నమాట. బీజాత్మకమైన ప్రాణమే నిశ్చయముగా సమస్తమును ఉత్పత్తి చేయుతున్నది అంటే సమస్త ఉత్పత్తికి నిమిత్తం అవుతుంది. అది సమస్త ఉత్పత్తికి నిమిత్తం అవుతుంది. దాంట్లో కర్తృత్వం లేదు. ఉత్పత్తి అవుతుంటాం అంటే కర్తృత్వం ఉన్నది అనుకునేది. దానికి ఉత్పత్తి చేయిస్తున్నదంటే, పుట్టిస్తున్నది అంటే కర్తృత్వం ఉన్నదని భ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? భ్రమ కలుగుతుంది. కానీ దాంట్లో కర్తృత్వం లేదు. అది సహజంగా ఎట్లనైతే సహజంగా అన్నమాట. సూర్యరశ్మి పడంగానే పువ్వు ఇప్పుకుంటుంది. పువ్వు ఏం చేస్తుంది? ఇప్పుకుంటుంది. ఇప్పుకున్న దాన్ని సూర్యుడు వచ్చి లోపల రెక్కలు కూర్చొని ఒక్కొక్క దాన్ని ఇట్లా ఓపెన్ చేసిండా? ఒక్కొక్క పువ్వు దగ్గర కూర్చొని రెక్క ఇట్లా మలిచి, రెక్క ఇట్లా మలిచి, ఇది ఇట్లా చేసి అట్లా చేసి ఏమైనా చేసిండా? ఆ నిమిత్తం వల్ల ఇవి సహజంగా తనంతర తాను ఇట్లా ఇప్పుకుంటాయో, ఆ విధంగానే సుషుప్తికి వెళ్ళినటువంటి మనసు, మళ్ళీ ఆత్మ లోపల ఉంది కదా. ఆత్మ మనమే కదా ఉండేది. మన ప్రభావం చేత మళ్ళీ అట్లా ఉత్పత్తి అంటే మళ్ళీ తిరిగి జాగ్రత్త అవస్థకు వస్తుంది. తిరిగి జాగ్రత్త ఉత్పత్తి. మరియు చేతనాత్మకమైన పురుషుని చైతన్యం యొక్క ఆభాసభూతమైన జీవులను వేరువేరుగా ప్రకటన అందించున్నది. మరియు చేతనాత్మకమైన పురుషుని యొక్క చైతన్యం, ఇది చేతనాత్మకమైన పురుషుని యొక్క చైతన్యం. ఏమి? పురుషుని యొక్క చైతన్యం. ఎత్ర పురుష ఏవ చైతన్య పురుషస్య చైతన్య ఇది భ్రమ. అర్థమైంది? ఎత్ర పురుష ఏవ చైతన్య పురుషస్య చైతన్య ఇది భ్రమ. ఎత్ర పురుష ఏవ చైతన్య ఎత్ర పురుష ఏవ చైతన్య పురుషస్య చైతన్య ఇది భ్రమ. ఇది వేదాంతం. ఇది వేదాంతంలో ఇది అయితే చేతనాత్మకమైన పురుషుని యొక్క
పురుషుని చైతన్యం యొక్క పురుషుని చైతన్యం అంటే పురుషుని యొక్క చైతన్యం అని భ్రమపడకూడదు. పురుషుడు వేరు చైతన్యం వేరు అనేది నైయాయికులు అంగీకరిస్తారు. జ్ఞానాధికరణమాత్మ సద్విధ జీవాత్మ పరమాత్మేతి జీవాత్మస్తు అల్పజ్ఞా అనంతా పరమాత్మస్తు ఏక ఏవ సర్వజ్ఞ సర్వ అంతర్యామి సర్వప్రభురితి. అర్థమైందా? కానీ అక్కడ అధికరణ ఆధేయ భావం ఉంటుంది. అధికరణము ఆధేయం గుణగుణుని. అక్కడ నైయాయికులు ఆత్మను ఒక ద్రవ్యంగా స్వీకరిస్తారు. ఆత్మను ఒక ద్రవ్యం. భూమి ఎట్లా జడము, నీళ్ళు ఎట్లా జడము, అగ్ని ఎట్లా జడము, ఆత్మ కూడా ఒక జడ పదార్థం. అది ఆత్మ కూడా ఒక జడ పదార్థం. జడ ద్రవ్యం పదార్థం అంటే కదా పదార్థాలలో ఒక భాగమే కదా. సప్త పదార్థాలల్లో ద్రవ్యం ఒక పదార్థమే కదా. కాబట్టి దాని ద్రవ్యం అన్నా పదార్థం అన్నా ఒకటే. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ ద్రవ్యంలో గుణాలు ఉంటాయి. ద్రవ్యం వేరు గుణం వేరు. ద్రవ్యం వేరు గుణం వేరు. ద్రవ్యమేమో అధికరణం, ఈ ఏమో ఆదేయాలు దాంట్లో వచ్చి కూర్చుంటాయి అన్నమాట. కాకపోతే ఇది నిత్య సంబంధంతో కూర్చుంటాయి. ఏ సంబంధం? నిత్య సంబంధం. ఇప్పుడు నువ్వు చాపలో కూర్చున్నావు, నీకు చాపకు సంబంధం ఉంది, కాకపోతే ఇది అనిత్య సంబంధం. చాప నుండి నువ్వు విడిదీయచ్చు, లేచిపోవచ్చు, చాపను పక్కన వేసి పక్కన కూర్చోమంటే పక్కన కూర్చుకుంటావు. మనకు అనిత్య సంబంధం ఉంది. ఆ విధంగా ఈ పదార్థానికంటే ఈ ద్రవ్యాలకు గుణం నుండి సంబంధం ఉన్నా కానీ అవి నిత్య సంబంధం అన్నమాట. నిత్య సంబంధం అన్నమాట. ఎప్పటికీ సంబంధం అనేది విడిపోయేది కాదు. దాని సమవాయ సంబంధం అంటారు. ఏమంటారు? సమవాయ సంబంధం. నిత్య సంబంధాన్ని సమవాయ సంబంధం అంటారు అన్నమాట. సంబంధం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ వస్తువు వేరు ఆ వస్తువు వేరుగా ఉండి రెండింటిని కలిపితే దాన్ని సంబంధం అంటారు. ఈ వస్తువు వేరు ఆ వస్తువు వేరై ఉండి ఆ రెండింటిని కలిపేది ఉంది కాబట్టి దాన్ని ఒక సంబంధం అని పేరు పెట్టింది. రెండు వేరుగా అంది సంబంధం అనేది కుదరదు. ఇప్పుడు అబ్బాయి వేరుండాలనయా, అమ్మాయి వేరుండాలా, సంబంధం మాట్లాడి పెళ్లి చేయాలా. ఒక్కడే ఉన్నాడు అనుకో, ఏం సంబంధం? ఇక్కడనేమో తాళి సంబంధం. ఎక్కడ పెళ్లి చేసేప్పుడు ఏం సంబంధం ఏర్పడుతుంది? తాళి సంబంధం. ఇంకేమన్నా ఉందో ఆ తర్వాత చెప్పు. ఒక తాళి సంబంధం ఏర్పడుతుంది. అర్థమైందా? దాంతో అన్ని సంబంధాలు వస్తాయి. కానీ ఇక్కడ ఎట్లుందంటే ఇది ఈ ద్రవ్యానికి గుణానికి ఉన్న సంబంధం ఉంది కదా, దానికి తాళి సంబంధం ఉన్నట్టు దీనికి సమవాయ సంబంధం. ఏం సంబంధం? సమవాయ సంబంధం అంటే విడదీయరాని సంబంధము. విడదీయరాని సంబంధం. ఉదాహరణకి భూమి ఉంది. భూమికి దానికి నిజమైన గుణం వాసన. ఇంకా కొన్ని గుణాలు ఉన్నాయి కానీ ఆ గుణాలు వేరే దాంట్లలో కూడా ఉంటాయి. అయితే వాసన అనేది దాని నిజమైన గుణం. ఆ భూమి నుండి వాసన ఎన్నటికీ వేరు కాదు. ఈ భూమి పుట్టినప్పటి నుండి భూమి చచ్చిపోయిన దాకా, అంటే ఈ స్థూల భూమి వాళ్ళ దగ్గర భూమి 3 రకాలు ఉంటుంది. ఎవరి దగ్గర? నైయాయికుల దగ్గర 3 రకాల భూమి ఉంటుంది. ఒకటేమో అణుభూమి, అణు రూపంలో ఉంటుంది అన్నమాట. ఇదంతా విస్ఫోటనం అయిపోయిన తర్వాత, ప్రళయం అయిన తర్వాత ఇవన్నీ పరమాణువులుగా మారిపోతాయి. ఆకాశంలో ఏ పరమాణు ఏ మూలకు ఉండేది కూడా తెలియదు. సూర్యుడు లేడు, చంద్రుడు లేవు, నక్షత్రాలు లేవు, ఏది లేదు. అంత పరమాణు కంటికి కనబడదు. ఆ పరమాణు ఉంది కదా, పరమాణువులో కూడా ఈ వాసన ఉంటుంది. పరమాణువులో కూడా వాసన ఉంటుంది. కానీ దాన్ని వాసన అనడానికి లేదు, విశేషం అని పేరు పెట్టింది దాన్ని. వాసన విశేషం, వాసన విశేషం అని పేరు పెట్టింది. విశేషాస్తు అనంత నిత్యద్రవ్య వృత్తయో విశేషాస్తు అనంత ఏవా. నిత్య ద్రవ్యాలలో పృథ్వీ పరమాణు ఒకటి, జల పరమాణు ఒకటి, అగ్ని పరమాణు ఒకటి, వాయు పరమాణు ఒకటి, తర్వాత ఆకాశం ఒకటి, దిక్కు ఒకటి, కాలం ఒకటి, ఆత్మ ఒకటి. ఇవన్నీ నిత్య ద్రవ్యాలు. నిత్య ద్రవ్యాలల్లో ఇప్పుడు
ఏ ద్రవ్యంలో ఉండే గుణాలు ఆ ద్రవ్యంలో ఉంటాయి. ఆ తర్వాత ఇది ఒక పృథివీ, పరమాణు పృథివీ. 2 పరమాణువులు కలిస్తే ద్వెణుకం అవుతుంది, ఆ ద్వెణుక పృథివీ. ఇదంతా త్రసరేణుక పృథివీ. ఇది మధ్య పరమాణు అంటారు. దీన్ని ఏమంటారు? మధ్య పరమాణు అంటారు. ద్వెణుకాన్ని మధ్య పరమాణు అంటారు. మళ్ళా 2 అణువులు కలుస్తాయి కదా, అది మధ్య పరమాణు అన్నారు. 3 ద్వెణుకాలు కలిసి త్రసరేణు అంటారు చూడు, దాన్ని మధ్య పరమాణు అంటారు అన్నమాట. ఇదంతా మధ్య. కాబట్టి ఇదంతా ఇట్లా ఎట్లున్నా కానీ ఈ వాసన ఉంది కదా, భూమి యొక్క నిజమైన గుణం ఏమి? మధ్య పరమాణువుగా ఉన్నా, ద్వెణుక పరమాణువుగా ఉన్నా, పరమాణు రూపంలో ఉన్నా సరే దాని నిజమైన గుణం నుండి, అంటే భూమికి తన నిజమైన గుణం వాసన కదా, ఆ వాసన భూమి నుండి వేరు చేయడానికి వీలు కాదు. ఆ వీలు కాని సంబంధం ఏదైతుందో దాన్ని సమవాయ సంబంధం అంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇస్తారు, ఏదో విడాకులు ఇస్తారు. ఆ విడాకులు ఇస్తే సమవాయ సంబంధం అయింది? అది కాదు కదా. అట్లా అలాంటప్పుడు సుఖ దుఃఖ ఈ వల్ల జీవులు ఉంటే అవి వేరు కావు కదా సార్. మరి ఏంటివి? సుఖము దుఃఖము అన్ని విడిపోతాయి కదా సార్. సుఖము దుఃఖమా? గుణాలే కదా మరి. గుణాలే. న్యాయకులకు మోక్షం కలిగేటప్పుడు మన సుఖము దుఃఖము ఇవన్నీ విడిపోతాయి అంటారు కదా సార్. అంటే సుఖ దుఃఖాలు నైమిత్తికాలు కదా, నిమిత్తం ఉంటేనే వస్తాయి. సుఖ దుఃఖాలు నైమిత్తికాలు, ఒక నిమిత్తం ఉంటేనే అవి ఉత్పత్తి అవుతాయి. అక్కడ జ్ఞానాధికరణం ఆత్మ అంటారు సార్. అవును. జ్ఞానం అంటే జ్ఞానం అనేది ఒక గుణం సార్. సుఖము దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారం, ఈ 8 ఆత్మగుణాలు. సార్. ఇవన్నీ విడిపోతాయి కదా సార్. మరి నిత్య సంబంధం ఎలా అవుతుంది? విడిపోవడం అనేది ఉండదు. ఎందుకు విడిపోతాయి? ఉత్పత్తి కావు. తన స్వరూపం నుండి భిన్నం కాదు కదా అవి. జ్ఞానాధికరణం ఆత్మ అంటారు సార్. అవును. జ్ఞానం అనేది వేరైపోతుంది అంటారు సార్. వేరేం కాదు. అంటే ఇప్పుడు స్వామి, జ్ఞానం అంటే ఏంది? సుఖ జ్ఞానము, దుఃఖ జ్ఞానము, ఇచ్ఛ జ్ఞానము, ద్వేష జ్ఞానము, ప్రయత్న జ్ఞానం, సంస్కార జ్ఞానం. దుఃఖం అనేది ఉత్పత్తి అయితేగా దుఃఖ జ్ఞానం కలుగుతుంది. సుఖం అనేది ఉత్పత్తి అయితేగా సుఖ జ్ఞానం కలుగుతుంది. ఏది ఉత్పత్తి జ్ఞానం? అప్పుడు నీకు ఏం జ్ఞానం కలుగుద్ది? వాళ్ళ ముక్తిని ఈ జ్ఞానం కూడా ఇట్లా అన్ని గుణాలన్నీ వేరైపోతుంది అంటారు సార్. అంటే వాళ్ళకు జ్ఞానం కలిగినప్పుడు నిమిత్తం వల్ల ఉత్పత్తి అయ్యే అజ్ఞాన నిమిత్తం వల్ల, నేనే శరీరము, నేను మనస్సు, వాస్తవికంగా మనం ఆత్మ అయినప్పటికైనా మనకెట్లా భ్రమ ఉందో వాళ్ళకు కూడా అట్లే భ్రమ ఉంది. నేను మనస్సు అనిపిస్తుంది, నేను శరీరం అనిపిస్తుంది. అనిపించినప్పుడు శరీరానికి వచ్చిన దుఃఖాలు తన దుఃఖాలుగా భావించుకుంటాడు. ఓ నిమిత్తం ఉంది కదా, ఆ విధంగా మనస్సుకు వచ్చిన దుఃఖాలను తన దుఃఖాలుగా భావిస్తాడు. జ్ఞానం కలిగిన తర్వాత ఆ నిమిత్తం ఉండదు కదా. ఈ దుఃఖం ఎట్లా ఉత్పత్తి అయితే దుఃఖ జ్ఞానం ఎట్లుంటుంది? అది అక్కడ నిమిత్తం వల్ల లేనందువల్ల అవి కూడా ఉత్పన్నం కాదు. అంతే కదా. ఇక మరి భ్రమ పోయింది కదా. ఏ భ్రమ వల్ల నీకు సుఖ దుఃఖ, ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, ధర్మ సంస్కారాలు ఉత్పత్తి, వాటి జ్ఞానం నీకు కలుగుతుందో, ఆ నిమిత్తం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత సుఖము లేదు, దుఃఖము లేదు, ఇచ్చం లేదు, ఏది లేదు కదా. ఇంకా జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? అర్థమైందా? అదే అన్నమాట. అయితే అది పురుషుని చైతన్యము, పురుషుని యొక్క చైతన్యం. వాళ్ళు ఏమంటారంటే పురుషుని యొక్క చైతన్యం అని నైయాయికులు అంటారు. పురుషుడు వేరు, పురుషుల్లో ఉండే చైతన్యం అంటే జ్ఞానమిడ. ఇప్పుడు నన్ను నువ్వు గుర్తుపడుతున్నావా? గుర్తుపట్టినావా? నా పేరేం పేరు? పరిశుద్ధానంద స్వామి. వేరే పర్లేదు, గుర్తుపట్టినావా? అయితే ఈ గుర్తుపట్టడాన్ని జ్ఞానం అంటారు కదా. మనం దేన్ని, నైయాయికులు దేన్ని జ్ఞానం అంటారో, వేదాంతులు దాన్ని చైతన్యం అంటారు. నైయాయికులు దేన్ని జ్ఞానం అంటారో, వేదాంతులు దాన్ని చైతన్యం అంటారు. అయితే తేడా ఏముందంటే, ఈ
మనం వేరు, మన చైతన్యం వేరు. మనం వేరు, మన చైతన్యం వేరు. మనమేమో ద్రవ్యం, చైతన్యమేమో గుణం అని నైయాయికులు అంటారు. వేదాంతులు ఏమంటారు? చైతన్యమే మనము, మనమే చైతన్యం. గుణగుణ భావం దీంట్లో సెట్ కాదని వాళ్ళు అంటారు. ఇంతే తేడా. వీళ్ళు చైతన్యం అంగీకరిస్తారు, వాళ్ళు చైతన్యం అంగీకరిస్తారు. పేరు మార్చుకున్న వాళ్ళు జ్ఞానం అని పేరు పెట్టుకుంటూ వీళ్ళు చైతన్యం అని పేరు పెట్టుకుంటారు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటారు వీళ్ళు. ఏదైనా కానీ జ్ఞానం వేరు, ఆత్మ వేరు అని వాళ్ళు అంటారు. జ్ఞానమే ఆత్మ, ఆత్మనే జ్ఞానం, ఈ రెండు వేరు వేరు పదార్థాలు కావని వీళ్ళు అంటారు. ఇంతే తేడా తప్ప ఇంకోటి ఏ తేడా లేదు. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మరియు చేతనాత్మకమైన అంటే చేతనుడే చేతనాత్మకమైన పురుషుని చేతనాత్మకమైన పురుషుని అంటే ఏమన్నట్టు, చైతన్యం వేరు పురుషుడు వేరు కాదు, చైతన్యమే పురుషుడు. ఆడ శబ్ద ప్రయోగం గురించి ఎట్లుందో ఇక్కడ. చేతనాత్మకమైన పురుషుడి అంటే చేతనా గుణం కలిగిన పురుషుడు అని రాయలేదు చూడు. అక్కడ ఏం రాసిండ్రు? చేతనాత్మకమైన పురుషుడు అంటే చైతన్యమే పురుషుడు అన్నమాట. అట్లా చేతనాత్మకమైన పురుషుని చైతన్యం యొక్క ఆభాసభూతమైన ఆభాసభూతం అంటే అంటే చైతన్యము వలె అనిపించు జీవులను వేరువేరుగా ప్రకటన పొంది. అంటే జీవులను అంటే అంతఃకరణాలు. జీవులు అంటే ఏంటి ఇక్కడ? అంతఃకరణాలు. ఏమి అంతఃకరణంలో చైతన్యం యొక్క ఆభాసం. చైతన్యం యొక్క ఆభాసం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను గుర్తుపడుతున్నా, నా మనసు కూడా గుర్తుపడుతుంది అదే సమయంలో, రెండు ఒకటే సమయంలో. నేను ఎప్పుడు గుర్తుపట్టినో అదే క్షణంలో మనస్సు కూడా గుర్తుపట్టింది. ఇంకా చెప్పుకోవాలంటే మనసు ముందు గుర్తుపడుతుంది, మనం తర్వాత గుర్తుపడతాం. ఇంకో మాట చెప్పుకోవాలంటే, మనకంటే మనస్సే ముందు గుర్తుపడుతుంది. ఎందుకంటే బయటకు వస్తుంది, విషయాలను తీసుకొని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన విషయాకారం మనకు అప్పుడు మనం చూస్తాం, అప్పటిదాకా మనం చూడలేము. అంతకంటే ముందే మనసు చూసేస్తుంది. కానీ ఎంత తేడా ఉందంటే, ఒక క్షణంలో 1000వ భాగం తేడుంది. ఎంత? 1000వ భాగం. అది కూడా ఉందో లేదు. ఎందుకంటే వృత్తి కావాలి కదా, వృత్తి అయిన తర్వాత మనం చూస్తాం. వృత్తి అయిన తర్వాత మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి అమ్మగారు పొంకణాలు ఏమంటారు వాటిని? పొంగణాలు. పొంగణాలు తెలంగాణ పొంకణాలు అంటారు. అనరాక పొంకణాలు. అంటే ఇక్కడ తెలంగాణ భాషలో ఇక లేని ఉన్నట్టు చెప్పుకుంటారు చూడు. అదే ఇప్పుడు తెలంగాణలో ఏమంటారు, లేనివి ఉన్నట్టు చెప్పుకుంటాడు. లేని ఉన్నట్టు కొడితే పొంకనాలు కొడుతున్నట్టారు. పొంకనాలు కొడుతుంది ఇట్లా పొంగుతుండ అనమాట. ఉండేది గింతనే ఇట్లా పొంగుతుంది ఇట్లా. అయితే పొంకనాలు దగ్గర పొంకనాలని కొంతమంది అంటారు, పొంగనాలు అని కొంతమంది. ఎట్లయినా సరే నువ్వు రూమ్లోకి పోయినావు అనుకోకుండా రెడీగా ఉన్నాయి. ఏంటివి? పొంగనాలు. అది ఎంత క్షణంలో ఒక భాగం కూడా పట్టదు. ఎంబడే కంటి మీద పడడం, లోపలికి వెళ్ళిపోవడం, చూడడం అన్నీ జరిగిపోతాయి. అన్నీ ఏకకాలంలో జరుగుతాయి. మళ్ళీ నాలుక మీద నూళ్ళు కూడా ఊరుతుంటాయి. అది క్షణాల అనుభవం వచ్చిందా? అదే ఇష్టమైన పదార్థం ఎదురు రాగానే మనసు ఊరుతుంది. మనసు ఊరిన తర్వాత నోరు ఊరుతుంది. అయితే ఆ విషయం అనేది ముందు లోపలికి వెళ్ళాల. ఈ వెళ్ళే ప్రక్రియ చేసేదంతా మనస్సే. ఇంద్రియాలు సహకారం చేస్తాయి. ఇంద్రియం సహకారం చేసేది. ఆ వెళ్ళి కంటి మీద పడ్డం, కంట్లో కూర్చున్న మనసు సర్ర మన లోపల తీసుకెళ్ళడం. ఏదో కొత్త ఐటమ్ ఉంది ఈరోజు, తినదగిన వస్తువే. ఓహో, వాసన కూడా బాగానే వస్తుంది, పచ్చడి కూడా మంచి వాసనే వస్తున్నట్టుంది ఈరోజు. టైంకి అయినాయి, తినాలా.
ఇక అన్నీ మనసు అంటుంటుంది అన్నమాట. ఏమంటుంటుంది? మనసు అంటుంది. కానీ మనం ఏమనుకుంటాం? నేను అంటున్నాం అనుకుంటాం. చూసింది నేనే, వృత్తి చేసింది నేనే, కోరిక పుట్టింది నాకే, తినేది కూడా నేనే. ఇక ఈ మనసుకు మనకు ఎంత అవినాభావ సంబంధం ఏర్పడ్డదంటే దీంట్లో ఏది మనస్సు ఏది మనము అనే పీక్కోలేని పరిస్థితులు ఉన్నాయి. అంత ప్రమాదమైన జడ చైతన్య బంధం అన్నమాట. చైతన్యం యొక్క ఆభాసభూతమైన జీవుడు అంటే చైతన్యం వలనే, అంటే ఆత్మ వలనే, అంటే ఆత్మలాగానే వ్యవహారం చేస్తుంది. ఏంది? మనసు. ఇది చేసేది ఏది? మనసు అన్నమాట. ఆత్మలాగానే అచ్చం ఆత్మగుణాలే ఉంటాయి. అచ్చం ఆత్మగుణాలే ఉంటాయి కానీ ఆత్మ కాదు. అంటే మన గుణాలే ఉంటాయి కానీ మనం కాదు. ఇక్కడ అన్నీ మన గుణాలే ఉంటాయి. మన గుణం ఏంది? ఏం స్వామి మన గుణం ఏంది? ఎత్తుకుతా ఉన్నాడు ఇక్కడ. మన గుణం ఏంటంటే జ్ఞానమే మన గుణం అయ్యా. జ్ఞానమే మన గుణం, ఇంకొకటి ఏది లేదు. జ్ఞానం తప్ప మన దగ్గర రెండో గుణము లేదు. మిగతా గుణాలన్నీ మనసులోని మనమే అనుకుంటున్నాం. మిగతా గుణాలన్నీ మనసులో. మిగతా గుణాలు ఏంది? తినాలనిపించింది, తింటే బాగుండు అనిపించింది, 2 ఎక్కువ తిందామనిపించింది, ఇంకేమేమో అనిపిస్తుంటుంది కదా. ఇవన్నీ మనసు అనిపిస్తుంది. అది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నా మనసులో కూడా నీ లోపలనే ఉంది కాబట్టి ఏమి మీకు అట్లా అనడంలో ఏం సందేహం. కొంచెం మోతాదుగా తాగమంటుంది. ఇక్కడ మరియు చేతనాత్మకమైన పురుషుని చైతన్యం యొక్క ఆభాసభూతమైన జీవులను అంటే మన వలనే అచ్చం మనం ఉన్నట్టే ఉంటుంది. మనం ఉన్నట్టే, మనం జ్ఞానస్వరూపులం కదా. అది కూడా సేమ్ జ్ఞానస్వరూపం. ఒక మనిషి అద్దం దగ్గర నిలబడ్డా అనుకో, మనం ఉన్నట్టే ఉంటాడా? ఇంకో రకంగా ఉంటాడా? మనం ఉన్నట్టే డూప్లికేట్ అవుతుంది. ట్రిప్లికేట్ కాదు, డూప్లికేట్ అవుతుంది. సేమ్ అట్లే ఉంటుంది. కానీ ఇది అది కాదు, అది అదే ఇది అవుతుండొచ్చు, కానీ ఇది మాత్రం అది కాదనమాట. అది ఇది కాదు, ఇది అది కాదు. అట్లనే ఈ మనసులు ఉత్పత్తి ఇది ఏమైతే మనసులు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. రకరకాల మనసులు. నీ శరీరంలో నీ మనసు, నా శరీరంలో నా మనసు, చైతన్యం యొక్క ఆభాసభూతమైన జీవులను వేరువేరుగా ప్రకటం అందించుతున్నది. ప్రకటం అంటే ఇక్కడ ఏంది? ఉన్నదాన్నే బయటికి తీసుకొస్తుంది. ప్రకటం అంటే ఏంది? ఉన్నదాన్నే బయటికి తీసుకొస్తుంది. రాత్రి సుషుప్తికి వెళ్ళిపోయింది నీ మనసు. ఉన్నదాన్నే బయటకు తెచ్చిందా? ఇంకేదైనా తెచ్చినామా మనం? ఉన్నదాన్నే. ఆ విధంగానే ఈ సృష్టి ప్రపంచంలో 14 లోకాలల్లో ఎన్ని మనసులు సుషుప్తిలో ఉన్నాయో వాటిని అన్నిటినీ బయటికి తీసుకొస్తుంది. లేనిది తీసుకొస్తుందా? తీసుకురాదు. మనసులను కూడా ఉండే మనసులనే బయటికి తీసుకొస్తుంది. ప్రపంచాన్ని కూడా ఏ మనసులో ఏ ప్రపంచం ఉందో ఆ ప్రపంచాన్ని తీసుకొస్తుంది. కానీ లేని ప్రపంచాన్ని తీసుకురాదు, లేని మనసును తీసుకురాదు. ఉన్న మనసునే ఎవరి మనసులో వాళ్ళ ప్రపంచాన్ని బయటికి తీసుకొస్తుంది అని చెప్పిండు అనమాట. ఇప్పుడు మనం చదువుకున్నది తాత్పర్యం. ప్రభవ సర్వభావానాం సతాం ఇతి వినిశ్చయ సర్వం జనయతి ప్రాణ చేతోంశున్ పురుష పృథక్. ఏ పదార్థములు విద్యమానమై ఉన్నవో వాటినన్నింటి యొక్క ఉత్పత్తి మాత్రమే జరుగుననున్నది సునిశ్చయమైన విషయము. బీజాత్మకమైన ప్రాణమే నిశ్చయముగా సమస్త ప్రపంచమును ఉత్పత్తి చేయుచున్నది. మరియు చేతనాత్మకమైన పురుషుని చైతన్యం యొక్క ఆభాసభూతమైన జీవులను కూడా
వేరువేరుగా వేరువేరుగా ప్రకటమొందించుచున్నది. ప్రకటమొందించుచున్నది. ఇప్పుడు తాత్పర్యం. ఇప్పుడు శాంకర భాష్యం. సత్ అనగా తన అవిద్యాకృత నామరూపాత్మక మాయిక స్వరూపముతో కనబడుచున్న విశ్వ, తైజస మరియు ప్రాజ్ఞ భేదములు కలిగిన సంపూర్ణ పదార్థముల యొక్క ఉత్పత్తి జరుగుచున్నది. ఇక్కడ ప్రభవ సర్వభూతానాం సతాం అన్నాడు కదా. సత్ అంటే ఏంది? సత్ అంటే ఏం చెప్తున్నాడు అన్నమాట. సత్ అంటే ఏంటంటే అవిద్యాకృత. అవిద్యాకృత. అవిద్య అంటే ఇప్పుడు నేను ఆత్మను, కానీ నేను ఆత్మనని నాకు అనుభవానికి వస్తలేదు. నేను ఆత్మనని అనుభవానికి వస్తలేదు. ఎందుకు వస్తలేదు? ఏదో ఒక కారణం ఉంది. ఏదో ఒక కారణం. ఏం కారణం ఉంది? నేను ఆత్మనని నాకు ఆత్మజ్ఞానం లేకపోవడమే కారణం. దాన్ని అవిద్యాకృత అంటారు. అవిద్యాకృత. ఎప్పుడైతే మనం ఆత్మ అయినప్పటికైనా మనకు ఆత్మజ్ఞానం ఉండదో అప్పుడే నామరూపాత్మక, నామ రూప, ఈ ప్రపంచము నామము రూపం రెండే ఉంటాయి. నామము రూపం అంట. రూపము నామం అనుకో, ముందు రూపము తర్వాత నామం అనుకో. నామము రూపం అనుకో, ఎట్లయితే ఏమిటి, రెండు ముందు వెనక ఎట్లా అనుకున్నా సరిపోతుంది. వాస్తవికంగా ముందు రూపం ఉండి తర్వాత నామం ఉంటుంది. నామం ఉంటుంది, కానీ చదివేప్పుడు ఇట్లా చదువుతారు. ఏమి? నామరూపాత్మక. తర్వాత మాయిక స్వరూపముతో. మాయిక అంటే లేకనే ఉండడమే తన స్వరూపం. లేకనే ఉండడము తన స్వరూపం. ఉండదు. ఇప్పుడు నేను నీకు కనబడుతున్నా కదా, లేను. మీరు నేను నాకు కనబడుతున్నారు కదా, లేరు. మీరు నాకు కనబడుతున్నారు కదా, అసలు లేనే లేరు. నేను మీకు కనబడుతున్నారు కదా, లేనే లేరు. లేకనే ఉన్నట్లు, లేకనే ఉన్నట్లు అన్నమాట. అదే అన్నమాట. ఇది నామరూపాత్మక మాయిక స్వరూపం. అది కనబడుతున్న. మరి కనబడుతున్నది ఏంది? విశ్వ, తైజస మరియు ప్రాజ్ఞ భేదములు కలిగిన సంపూర్ణ పదార్థముల యొక్క ఉత్పత్తి. అంటే విశ్వముతో పాటు విశ్వడు, తైజస తేజో పదార్థములతో పాటు తైజసుడు, ప్రాజ్ఞ అజ్ఞానంతో పాటు ప్రాజ్ఞుడు, ఈ భేదములు కలిగిన సంపూర్ణ పదార్థముల యొక్క, దీంట్లో ఏం మిగలలేదుగా. నీ ప్రపంచం అంతే, నా ప్రపంచం ఇంతే, నీ ప్రపంచం అంతే. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, స్థూల, సూక్ష్మ, కారణ, ఈ ప్రపంచమే సంపూర్ణ ప్రపంచం యొక్క ఉత్పత్తి జరుగుతున్నది. ముందు అంటే 3వ ప్రకరణంలో 28వ కారికల మాండుక్యోపనిషత్తులో చెప్పబోవున్నది ఏమనగా, వంధ్యాపుత్రో నతత్వేన మాయయావాపి జాయతే. దానికి తెలుగు చెప్తున్నాడు అనమాట. నిజానికి యథార్థం మాట్లాడుకోవాలంటే వంధ్యాపుత్రుడు అంటే గొడ్రాలు పుత్రుడు అంటే సంతానం లేని వాళ్ళు. గొడ్రాలు ఉంటారు కదా, సంతానం లేని వాళ్ళు గొడ్రాలకి నిజమునకు వంధ్యాపుత్రుడు ఉండడు. వంధ్యకు ఎవరన్నా వచ్చిందనుకో, ఈయన ఎవరు అంటే ఆమె వంధ్య ఉన్నది కదా, ఒక అమ్మ వనజమ్మ అని వంధ్య గొడ్రాలు ఉంది కదా, ఆమె రెండో కొడుకు. ఆమె రెండో కొడుకు అని చెప్పిండు అనమాట. చెప్తే అసలు ఆమె గొడ్రాలు. ఆ గొడ్రాలకు రెండో కొడుకు ఏంటి? వీడికి జ్ఞానం కలుగుతుంది. ఇంకా గొడ్రాలు నో చోట కొడుకు నో చోట చూసిండు కదా. గొడ్రాలు ఒక చోట చూసిండు, కొడుకును ఒక చోట చూసిండు. ఆ రెండింటిని కలుపుకొని ఏదో జ్ఞానం కలుగుతుంది, కానీ వస్తూ ఉంటుందా? ఉండదు అన్నమాట. అది ఏమి కాబట్టి నిజమునకు వంధ్యాపుత్రుడు ఉండడు, మరియు మాయ చేతను ఉత్పన్నం చేయబడడు. ఏదైనా ఇట్లా మాయ చేత గొడ్రాలు కొడుకులు పుట్టిస్తారా? సంతానం లేనోళ్ళు సరే తల్లిదండ్రులతో కనరనుకో, ఏమన్నా మాయజాలికుని తీసుకొచ్చి 4 మంత్రాలు వేసి కొడుకులు పుట్టేమంటే పుట్టిస్తారా వాళ్ళు?
నువ్వు ఎన్ని మంత్రాలు వేసినా ఎన్ని మాయలు చేసినా ఆ గొడ్రాలి కొడుకు పుట్టే సంభవం కానే కాదు. ఒకవేళ అట్లా ఉన్నదంటే ఏదో భ్రమ ఉంది, ఈ భ్రమ వల్లనే ఏర్పడు. ఆ విధంగానే ఏమి ఒకవేళ అసత్తు స్వరూపత లేనటువంటి పదార్థముల యొక్క ఉత్పత్తి నిశ్చయముగా జరిగినతో అవ్యవహార్యమైన బ్రహ్మమును గుర్తించుటకు ఎట్టి మార్గమును లేని కారణమున దాని యొక్క అభావ ప్రసక్తి ఉపస్థితము కాగలదు. ఒకవేళ ఓ మాట వరుసకు అనుకుంటే, ఒకవేళ అంటే ఓ మాట వరుసకు వాస్తవికంగా ఉన్న పదార్థమే ఉత్పత్తి అవుతుంది, లేని పదార్థం ఉత్పత్తి కానే కాదు. ఒకవేళ మాట వరుసకు మనం అనుకున్నాం అనుకో, అసత్తు అంటే స్వరూపత లేనటువంటి, స్వరూపంగా అసలు లేనే లేదు, పదార్థముల యొక్క ఉత్పత్తి లేని వస్తువు ఒకవేళ పుట్టింది అంటే గొడ్రాలకు కొడుకు పుట్టిండు, ఆకాశంలో పుష్పాలు చిగురించినాయి, పుష్పాలు ఏమో పూసినాయి, ఆకాశ పుష్పాలు అంటారు కదా. ఆకాశం మనకైతే మామూలుగా చెట్లకు పూస్తాయి పుష్పాలు. ఎడ పూస్తాయి? చెట్లకు. మందారం చెట్టుకు మందార పుష్పం పూస్తుంది, పారిజాతం చెట్టుకు పారిజాతం పుష్పం పూస్తుంది, నందివర్ధనం చెట్టుకు నందివర్ధనం పుష్పాలు పూస్తాయి. కానీ ఒక ఆయన ఈ పుష్పాలు ఎడ కోసుకొచ్చినంటే ఆకాశంలో కోసుకొచ్చినట్టు ఆకాశ పుష్పాలు అన్నాడు. ఆకాశ పుష్పాలు అర్థమవుతుంది మనకు. ఆకాశం ఓ చోట చూసినాం, పుష్పాలు ఓ చోట చూసినాం కాబట్టి రెండు శబ్దాలు అతుకు పెట్టుకొని మనం అర్థం చేసుకుంటాం. కానీ వాస్తవికంగా ఉంటాయా? ఉండయి. ఒకవేళ అదే ఉంటే గొడ్రాలు కొడుకు ఆకాశ పుష్పాలు కానీ నిజంగానే ఉంటే అవ్యవహార్యమైన బ్రహ్మమును గుర్తించుటకు ఎట్టి మార్గమును లేని కారణమున, అంటే వ్యవహారానికి వీలు కాదు. వ్యవహారం అనేది మనస్సు ఉంటేనే వీలవుతుంది, ఇంద్రియాలు ఉంటేనే వీలవుతుంది, శరీరం ఉంటేనే వీలవుతుంది, ప్రపంచం ఉంటేనే వీలవుతుంది. దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనకు ప్రపంచాన్ని గుర్తించడానికి వీలుపడదు. ప్రపంచాన్ని గుర్తించాలంటే ప్రపంచం ఉండాల్సిందే, ఇంద్రియాలు ఉండాల్సిందే, మనస్సు ఉండాల్సిందే. మూడిట్లో ఏది లేకపోయినా నీకు జ్ఞానం కలగదన్నమాట. మూడు అనివార్యం. మనస్సు అనివార్యం, ఇంద్రియాలు అనివార్యం, శరీరం అనివార్యం, ప్రపంచం అనివార్యం. నాలుగైన ఈడ నాలుగు తప్పకుండా ఉండి తీరాల్సిందే అన్నమాట. అయితే ఒకవేళ లేని వస్తువుల ఉత్పత్తి నిశ్చయముగా జరిగినచో అవ్యవహార్యమైన బ్రహ్మమును గుర్తించుటకు ఎట్టి మార్గమును లేని కారణమునా ఏమి ఇక దాని యొక్క అభావ ప్రసక్తి ఉపస్థితము కాగలదు. ఇక ఆత్మ లేదనే చెప్పుకోవాలంటే, ఆత్మ లేదనే చెప్పుకోవాలి. దాని యొక్క అంటే బ్రహ్మాన్ని గుర్తించుటకు వేరే యొక్క మార్గం లేదన్నమాట. ఇక అవిద్యాకృత మాయామయ బీజము నుండి ఉత్పత్తి అయిన రజ్జు సర్పాదులకును రజ్వాది రూపమున్న సత్తా అగుపడుచున్నది. అవిద్యాకృత మాయామయ బీజం నుండి ఉత్పత్తి అయిన రజ్జు సర్పాదులకును, మరి ఒక తాడు చూసినాం, ఒక తాడు, అది తాడు అని గ్రహించక పాము అనుకున్నాం. ఆడ మనకేందంటే ఇది తాడు అని తెలియకపోవడమే, ఇక మిగతా అన్నీ కనబడుతున్నాయి, మిగతా అన్నీ కనబడుతున్నాయి అన్నమాట. ఏమి అది మరి ఆయన రజ్జు సర్పాదులకును రజ్వాది రూపమున సత్తా ఆగుపడుతున్నది. ఆ భ్రమకు ఆడ ఒక తాడు అనేది ఉంది. ఎక్కడెక్కడ భ్రమ ఉందో, ఎక్కడెక్కడ భ్రమ ఉందో ఏమి ఆ భ్రమకు ఒక ఆధారం ఉంది. భ్రమకు ఒక దాని సత్తా అని పేరు పెట్టింది. ఇక్కడ రజ్వాది రూపంలో సత్తా ఆగుపడుతున్నది. ఎక్కడెక్కడ భ్రమ ఉందో అక్కడక్కడ ఒక ఆధారం ఉంది. నిరాధారంగా ఎక్కడ కూడా భ్రమ ఏర్పడతలేదు. అట్లా ఏదైనా ఉంటే చూపెట్టమంటుండు, అట్లా ఏదైనా ఉంటే చూపెట్టమంటుండు. భ్రమకు ఒక ఆధారం ఉంది.
ఇప్పుడు వంధ్య పుత్రుడు అన్నాం. వంధ్య ఒక ఆధారం ఉంది, పుత్రుడికి ఒక ఆధారం ఉంది. వంధ్యను ఒక చోట చూసిండు, పుత్రుని ఒక చోట చూసిండు, కాబట్టి భ్రమ ఏర్పడ్డది. అర్థమైందా? ఆకాశ పుష్పం అన్నాం. ఆకాశం ఒక చోట చూసిండు, పుష్పాలు ఒక చోట తీసుకుని మనసులో అతికించుకొని ఆకాశ పుష్పం భ్రమను బయటకు తీసిండు. దానికి సత్తా ఉందన్నమాట. భ్రమకు ఒక ఆధారం అనేది ఉంది. భ్రమకు ఒక ప్రతి చోట ఆధారం అనేది ఉందన్నమాట. ఆధారం లేకుంటే ఏ భ్రమ కూడా కలుగుతలేదు. అది చెప్తుండే ఇక్కడ. అవిద్యాకృత మాయామయ బీజము నుండి ఉత్పత్తి అయిన రజ్జు సర్పాదులకును రజ్వాది రూపమున సత్తా అగుపడుతున్నది. ఎక్కడ భ్రమ ఏర్పడినా అక్కడ ఏదో ఒక సత్తా ఉన్నది, ఆధారం ఉంది. ఏ పురుషుడును నిరాశ్రయమైన రజ్జు సర్పమును అథవా మృగతృష్ణమున్న వాటిని ఎప్పుడు ఎక్కడ చూడలేదు. నిరాశ్రయమైన, ఇప్పుడు తాడు లేకుండా, భూఛిద్రం లేకుండా, పూరమాల లేకుండా, చేంతాడు లేకుండా, ఏది లేకుండా భ్రమ కలుగుతుంది ఎవరికైనా? ఏదో ఒకటి ఆధారం ఉండాలి. భ్రమ కూడా ఆధారం ఉండాలి. అడో తాడన పడి ఉండాలి, ఓ భూచిత్రమన్న ఉండాలి, లేకపోతే పూలమాలనన్నా ఏదో ఒకటి పడి ఉండాలి, లేకపోతే ఎద్దన్న ఒంటికి పోసి ఉండాలి, ఏదో రొంకర టింకర ఏదో ఒకటి ఉంటేనే దాన్ని ఆధారం చేసుకొని భ్రమ, పాము అనే భ్రమ ఏర్పడుతుంది. ఇంకా రకరకాల భ్రమలు. ఊరు బయటికి పోయినాం, తల మండం కొట్టేసి ఉంది. దేని మండం? చెట్టు మండమయ్యా. చెట్టు తలకాయ కొట్టేసింది. అది మొద్దు మాత్రం మిగిలింది, ఎందుకంటే టైం వాళ్ళకి దొరకలేదు కారణం వల్ల. దూరం నుండి చూసి వీడేమనుకుంటే మనిషి నిలబడ్డాడు, గొంగడి కప్పుకున్న మనిషి నిలబడ్డాడు. వాడు దొంగనో ఏమో మనిషి లెక్క కనబడతాడు. లేకపోతే దగ్గరికి పోయి ఎవరో మనిషి నిలబడుతుంటాడు, మాట్లాడదామని దగ్గరికి పోతాడు. ఓయ్యా అని పిలుస్తున్నారు. పలకపోతే భయం, వల్ల దయ్యం అయిందని ఓయ్యా అంటాడు. నేను పలుకుతలేడింది అనుకుంటాడు అనమాట. ఒక భ్రమకు ఒక ఆధారం అక్కడ ఉంది కదా. నిరాధారమైన భ్రమ అనేది ప్రపంచంలో ఎక్కడ జరుగుతలేదు. ఆ విధంగానే ఈ ప్రపంచం అనే భ్రమ కూడా నిరాధారంగా కలగడానికి వీలు లేదు. అన్ని దిద్దించడం కోసం చెప్తున్నాను అన్నమాట. ఏ పురుషుడును నిరాశ్రయమైన రజ్జు సర్పమును అథవా మృగతృష్ణమున్న వాటిని, మృగతృష్ణ అంటే ఏంది? ఎండమావులు. సంస్కృతంలో మృగతృష్ణ అంటారు. ఎండమావులు. ఇప్పుడు ఇసుక ఉంటుంది. ఇసుక ఉన్నది ఆధారం ఉంటుంది. ఇసుక అనేది గడ్డిలో భ్రమ కలుగుతుందా? పచ్చ గడ్డి ఉందనుకో, ఆ గడ్డిలో ఏమన్నా భ్రమ కలుగుతుందా? ఇసుక ఉందనుకో, ఆ ఇసుక ఆల్రెడీ కొంచెం ఇట్లా ఉంటుంది, కొంచెం అది కొంచెం నీళ్ళ మాదిరిగా కనపడుతుంది. తెలివి లేని వాళ్ళకు, జంతువులకు నీళ్ళ మాదిరిగా కనపడుతుంది. దానికి ఆధారం ఒకటి ఉంది కదా, ఇసుక అనేది ఆధారం ఉంది కదా. ఏ ఆధారం లేక ఎట్లా కలుగుతుంది? సర్ప ఉత్పత్తికి పూర్వం ఏ ప్రకారముగా అది త్రాటి యందు రజ్జు రూపంలో సత్తి అయి ఉన్నది. సర్ప ఉత్పత్తికి ముందు అంటే ఏమంటుండంటే, ఆ తాడు లోపల పాము ఆల్రెడీ ఉంది. తాడు లోపల పాము ఉంది. భ్రమ దాంట్లో దాక్కొని ఉంది. పాము లాంటి వస్తువు లేదు, కానీ దాని భ్రమ దాంట్లో ఉంది. లేకపోతే ఎట్లా వస్తుంది? లేకపోతే కోతి మాదిరి కనపడవచ్చుగా, చెట్టు మాదిరి కనపడవచ్చుగా, సూర్యుడు మాదిరిగా, చంద్రుడి మాదిరి కనపడవచ్చుగా, లేకపోతే ఇంద్రుడి మాదిరి కనపడవచ్చుగా, లేకపోతే వంకాయ మాదిరి కనపడదు. పాము మాదిరి ఎందుకు కనపడదు? అది దాంట్లో పాము ఉంది కాబట్టే కనపడదు. అది భావం. పాము అనేది దాంట్లో ఉంది. దేంట్లో? తాడ్ల. మరి వేరే రకంగా ఎందుకు కనబడలేదు అంటే, ఆ పోలికలు కలిగిన వస్తువు ఉంది కదా, ఆ పాము పోలికలు ఉంటాయి కదా, తాడు పోలికలకు సమానత ఉంది. పాముకు తాడుకు సమానమైన పోలికలు ఉన్న వస్తువు దాంట్లో ఉంటుంది.
దాంట్లో ఉంటుంది అనమాట. ఉన్నది కాబట్టే బయటకు వచ్చింది. వేరే రకంగా ఎందుకు? వేరే కుర్చీ కనబడవచ్చుగా, ఓ టేబుల్ కనబడవచ్చుగా, ఓ చింత చెట్టు కనబడవచ్చుగా. పాము ఎందుకు కనబడది? పాము ఉంది దాంట్లో. పాము ఎందుకుంది? పాము పోలికలు దాంట్లో ఉన్నాయి కాబట్టి. పాము ఎందుకుంది? పాము పోలికలు దాంట్లో ఉన్నాయి అన్నమాట. పోలికలు ఉన్నాయి కదా, ఆ పోలికలు అనేవి దాంట్లో ఉన్నాయి కాబట్టి బయటికి వచ్చినాయి. ఆ విధంగానే మన మనసులో ప్రపంచం కూడా అట్లనే వచ్చింది, ఉన్నాయి, మన మనసులో ఉన్నాయి అన్నమాట. అది త్రాటి అందు రజ్జు రూపమున సత్తే అయి ఉన్నది, అంటే ఆల్రెడీ ఉన్నదన్నమాట. అదే విధముగా సమస్త పదార్థములు తన యొక్క ఉత్పత్తికి పూర్వము, అంటే ఈ ప్రపంచం అంతా, ఈ ప్రపంచం జాగ్రత్త ప్రపంచమే కానీ, స్వప్న ప్రపంచమే కానీ, సుషుప్తి అనుభవమే కానీ, ఈ మొత్తానికి మొత్తం ఈ ఎవరి మూడు అనుభవాలు వాళ్ళే. ఏ మనసుకు సంబంధించిన అనుభవాలు వాళ్ళే అన్నమాట. ఈ సమస్త పదార్థములు తన యొక్క ఉత్పత్తికి పూర్వం ఏమి ప్రాణాత్మక బీజ రూపమున సత్తు అయ్యే ఉన్నాయి, అంటే మన రూపంలో. అంటే మన లోపల మనస్సు ఉంది, మనస్సు లోపల మాయ ఉన్నది. మన లోపల మనస్సు ఉంది, మనస్సు లోపల మాయ ఉంది. మాయ వల్ల ప్రపంచం ఉత్పత్తి. నువ్వు అర్థం కాకపోతే మూలుగొద్దు, అడగాల. నువ్వు అట్లే 30 సంవత్సరాలు విను. మీరు కూడా అమ్మగారు, ఎవరైనా ఏదైనా డౌట్ వస్తే అడగాలి. ఇది స్వాధ్యాయం. ఉపన్యాసంలో అడగడానికి ఉండదు. కూర్చో ఉంటాం ఇట్లా, కూర్చోండి. ఫోన్ నెంబర్ తీసుకో, మళ్ళీ విశ్వనాథ్ ఫోన్ నెంబర్ కూడా ఏం లేదు. నీకు వినాలనుకుంటుంటూ లేకపోతే వెళ్ళిపో అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి అడగాలి కదా సార్. ఎందుకు అడుగుతావు? మేము చెప్పాము, దానికి బాధ్యత కాదు. అంటారు కదా సార్. స్వాధ్యాయానికి మనది బాధ్యత, ప్రవచనానికి మనది బాధ్యత లేదు. వాళ్ళకి కూడా అర్థమైందా? అట్లయితే 1000 మంది ఫోన్ నెంబర్ తీసుకుంటే మనకేం పని ఉండదు, అదే పని ఉంటుంది. అయితే అదే విధముగా సమస్త పదార్థములు తన యొక్క ఉత్పత్తికి పూర్వము ప్రాణాత్మక బీజ రూపమున సత్తు అయ్యే ఉన్నది. కావుననే శృతి కూడా చెప్పుచున్నది, బ్రహ్మైవేదం. అంటే నిశ్చయముగా ఇది బ్రహ్మయే అయ్యున్నది. అంటే ఈ ప్రపంచం అంతా, ఈ కనబడే ప్రపంచం అంతా మన లోపలనే ఉండిందన్నమాట. మన నుండే ఉత్పత్తి అయింది. మనల్ని అంటే మనలో మనస్సు ఉత్పత్తి అయ్యి, మనస్సు నుండి సృష్టి ఉత్పత్తి అయ్యి, అట్లా అర్థం చేసుకోవాలి. ఆత్మైవేదమగ్ర ఆసీత్ బృహదారణ్యకోపనిషత్. ఈ ప్రపంచము ముందు ఆత్మీయ అయ్యుండెను మన స్వరూపం. అట్టి మున్నగు శృతులు చెప్పుకున్నాయి. ఎట్లయితే సర్పం ఉంది కదా, సర్పం ముందు తాడే అయి ఉండింది అయ్యా. సర్పం ముందు తాడే అయి ఉండి మళ్ళా సర్పంగా బయటికి వచ్చింది. ఏంది కళ్ళు అట్లా కొట్టుకుంటున్నాయి? అర్థం కాకపోతే అడుగు, ఇంకొక గంట సేపు ఆలోచన చేసుకోరా. అర్థమైందా? సరే, అయితే అర్థమైందంటే గొడవ లేదు, మళ్ళీ అడగరిగా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః దుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మాండుక్యోపనిషత్తు. ఇప్పుడు మాండుక్యోపనిషత్తు ఇప్పుడు ఇది ఆగమ ప్రకరణం. ఆగమ ప్రకరణంలో 6వ కారిక. 6వ కారికలో భాష్యార్థం, భాష్యం నడుస్తున్నది. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫు